లాభం ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలకు నేను ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు. నా పాయింట్ ఒకటే, వాళ్ళు ఆయన అన్న పాయింట్ నచ్చింది నాకు. శుభ్లీ గారు చెప్పింది ఇది మొత్తం కాశ్మీర్ వ్యవస్థనే వీళ్ళు చంపేశారు ఇవాళ అని. రైట్, అదొక పాయింట్ అట్లా పెడదాం. ఇది దేశం మీద దాడి అనేది ఎంత ఇంపార్టెంటో హిందూయిజం మీద దాడి, హిందువుల మీద దాడి అనే పాయింటే నేను ఇవాళ హైలైట్ చేయదలుచుకున్నా. సో ఓవరాల్గా దీని మీద బీజేపీ అధికార ప్రతినిధిగా మీరేం చెప్పదలుచుకున్నారు? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు ఎవరైతే అసువులు బాశారో పహల్గామ్ లో వాళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తున్నాను. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇది యాక్చువల్ గా హిందూయిజం మీద దాడా లేకపోతే దేశం మీద దాడా అని. ఇందాక ఆఖర్లో ఫరూక్ గారు మాట్లాడుతూ ఆఖర్లో చెప్పింది నిజమే. ఇది కశ్మీర్ మీద దాడే, కశ్మీర్ లో ఉన్న అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ముస్లిమ్స్ మీద దాడి. ఫరూక్ సార్, ఇది కశ్మీర్ మీదనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువే కాదు. మీరు అన్నారు వాళ్ళ టూరిజం వాళ్ళ లైఫ్ లైన్ అని. నేను అడుగుతున్నాను సార్, అమెరికా ఉప వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు మన దేశానికి వచ్చారు. ఆయన మనతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది, పెరిగాయి వాణిజ్య ఒప్పందాలు. దీని ద్వారా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతోంది. ఫస్ట్ టైం గత 3 నెలల్లో స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందింది. అంటే మీరు బిజినెస్ కొంచెం పక్కన పెట్టండి సార్. కాశ్మీర్ లో ఉన్న అక్కడ ఉన్న ముస్లింలకి లేదా కాశ్మీర్ లో ముస్లిం సోదరులకు ఉపాధి అవకాశాలు పోతే భారతదేశంలో మనకు వైస్ ప్రెసిడెంట్ వచ్చి మన దగ్గర వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు మన స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. భారతదేశాన్ని మొత్తం చూస్తారు కదా. కొంచెం సేపు మనము ఈ వాణిజ్యాలు ఒప్పందాలు అవన్నీ పక్కన పెడదాం, మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. వికే గారు చెప్పినట్లు మీరు చెప్పింది కూడా కరెక్ట్ పాయింటే, వాళ్ళు నష్టపోయారు. కానీ మీరు స్టార్ట్ చేశారు చూడారా, అక్కడి నుంచి మొదలైంది. మీరు ఫస్ట్ చెప్పారు ఇక్కడ ఉన్న ముస్లింలకు ఒక ఆప్షన్ ఉండింది, పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా అనేది. సార్ మీరు తెలంగాణ వాసి కదా. 1937 నుంచి 1942లో ఎలక్షన్లు జరిగాయి. ఏపీ అంటే మన మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వస్తాం. నన్ను కంటిన్యూ చేయండి వికే గారు. ఏ ప్రాతిపదికన జరిగాయి అంటే 2 పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఒకటి. జిన్నా గారు పట్టుబట్టారు సపరేట్ ఎలక్టోరల్ ఓట్ కావాలని చెప్పి. ముస్లిం డామినెంట్ సీట్లు ఉన్నవి అప్పుడు 476, మొత్తం 1585 సీట్లు ఉంటే అందులో ముస్లింస్ సపరేట్ గా ప్రాతినిధ్యం ఇచ్చారు 476. మీరు మొత్తం సీట్లలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కేవలం 80%, 923 గెలుచుకుంది. మిగతావి ఎవరు గెలుచుకున్నారు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 425 ముస్లిం ప్రాతినిధ్యం ఉన్న సీట్లలో 476 కాను 425 అంటే 90% సీట్లు సార్. అప్పట్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ మనం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాం. అరే పంజాబ్, యూపీ, బీహార్ లాంటి చోట్లన్నా అక్కడక్కడ 10 సీట్లు కాంగ్రెస్ కేశారు. ఒక్కటే వాళ్ళ వాదన, దేశం విడిపోవాలా వద్దా అని. సరే, ఇక్కడ ఉన్న మద్రాస్ లో మాత్రం 100% ముస్లిం డామినెంట్ సీట్లలో దేశం విడిపోవాలని ఓటేశారు సార్. కాకపోతే మొత్తం దేశం అంతా కాంగ్రెస్ గెలిచింది కాబట్టి విడిపోకూడదని తీర్మానించుకున్నారు. తర్వాత అయినప్పటికీ దేశం విడిపోయింది సార్. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిం డామినెంట్ సీట్ లో ఇదే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులే పార్టీషన్ ని కోరుకున్నారు కాబట్టి ఏఐఎంఎల్ ని గెలిపించారు. హిస్టరీ మీరు తప్పు చెప్తున్నారు కాబట్టి నేను నిజం సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నా. డీకే గారు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. మన భారతదేశం మీద ఈ దాడి జరుగుతూనే ఉంది. మీరు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు చూడండి సార్, ఇక్కడ ఒకటే కాదు, మీరు ఒక్కసారి యూరోప్ లో చూడండి. స్వీడన్ లో 31 బాంబు దాడులు ఒకే రోజు. ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్ 2015 నుంచి 2024 వరకు తీసుకోండి, ప్రతిరోజు ఎక్కడో వచ్చాడు బాంబులు. మీరు ఆశ్చర్యపోతారు. 2015 ప్యారిస్ ఘటనలో ఇస్లామిక్ టెర్రరిజం ఘటనలో 130 మంది చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు సార్, భారతదేశంలో గత 7వ శతాబ్దంలో వచ్చారు, 11వ శతాబ్దం నుంచి ప్రతిరోజు మతం పేరిట చంపేస్తూనే ఉన్నారు. గోరి దగ్గర నుంచి, బాబర్ దగ్గర నుంచి. ఈ హిస్టరీ తెలుసుకోకపోతే, చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర పునరావృతం అవుతుంది. ఇది బీజేపీకో ఆర్ఎస్ఎస్ కో సంబంధం లేదు. ఇందాక అన్నారు మీరు పొలిటికల్ పార్టీ మోటివేషన్ అని. ఏం సార్, భారతదేశ స్వాతంత్రం రాకముందు హిందువుల మీద దాడులు జరగలేదా? టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో క్రిస్టియన్స్ ను హిందూస్ ను బుచ్చకోత కోయలేదా? కేవలం హిందువులని. దాని తర్వాత ముప్పిల్లా రైడ్ జరగలేదా? కేరళలో మలబార్ కోస్ట్ లో మా ఖిలాఫత్ మూవ్మెంట్ ఎంతమంది హిందువులను బూతకోచుకోసారు? అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏర్పడక ముందే జరిగినవి ఇవన్నీ. బెంగాల్లో డీడేకి పిలిపించారు. బెంగాల్లో డీడేకి పిలిపిస్తే అప్పుడు కొంతమంది నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో అది భారతదేశంలో ఉంది. మీకు ఇంకా హిస్టరీని మర్చిపోయారు ఎందుకు సార్? పార్టీషన్. ఈ ముస్లిం లీగ్ కు అంత మెజార్టీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కు 900 వచ్చాయని చెప్పి పార్టీషన్ ని ఆపేశారు. నిజం చెప్పాలంటే చట్ట ప్రకారం పార్టీషన్ జరగకూడదు, మన దేశం విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది?
చట్టం విడిపోకూడదని ఇచ్చినప్పటికీ కూడా రైట్స్ జరిగాయి. హిందువులను బూచకోతకోవడం మొదలు పెట్టారు. బెంగాల్లో, ఇప్పుడున్న పాకిస్తాన్ లాహోర్ లో. మర్చిపోయాం మనం అవన్నీ. సరే, జరిగిపోయింది. 1947లో విడిపోయాము. ఆనందంగా విడిపోయామా సార్? 10 లక్షల మంది హిందువులను బూచకోత